హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే పాటు 2 శుభవార్తలు అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ 1 తేదీన 3 లక్షల పెన్షన్లు తొలగించడం, దీనితో పాటుగా గత ప్రభుత్వం హయాంలో అప్లై చేసుకున్న వారు ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వారు 2,50,000 వరకు పెన్షన్ అనేది దరఖాస్తులు అనేది పెండింగ్లో ఉన్నట్లు, అలాగే మనకు కొత్త పెన్షన్ అనేది డిసెంబర్ 1 వారంలో రిజిస్ట్రేషన్లో ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి నేను మీకైతే పూర్తిగా తెలియజేస్తాను. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కావాలి, అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. పెన్షన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకునే దానికన్నా ముందుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి అనేది చేసుకోవాలని, అంటే ఆధార్ నెంబర్ లింక్ అనేది చేసుకునే ఉండాలని ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్కు లింక్ అయితే అయి ఉండాలి. కాబట్టి అంటే సక్సెస్ అనేది ఉంది, ఇక్కడ డీబీటీ అనేది ఉంది. కాబట్టి వీరికి తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైనా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో అనేది మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ యొక్క లింకులో సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్కు లింక్ అనేది అయి ఉందా లేదా లింక్ అనేది కాకపోయినట్లయితే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే రిక్వెస్ట్ కనుక పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయిపోతుంది. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక పెన్షన్లకు సంబంధించి పూర్తి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు డిసెంబర్ నెల 1 వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించలేదు. కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ను డిసెంబర్ నెల 1 వారంలో, అంటే డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది అయిన తర్వాత రోజుల నుంచి కానీ లేదా 2-3 రోజుల నుంచి తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. లేదా ఇంటి వద్దకే కానీ లేదా గ్రామ సభల ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసే అవకాశాన్ని లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఆయన అయితే ప్రకటించడం అయితే జరిగింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.